హాయ్ ఫ్రెండ్స్, సండే స్టోరీ టెల్లింగ్ టైం లోపల ఒక సద్బోధ. దాంట్లో కథ ఏంటంటే భక్తి సంకుచితమైతే ఏమవుతుంది అనే ఒక స్టోరీని తెలుసుకుందాం. ఏంటంటే ఒక దేశంలో ఒక భక్తురాలు ఉండేది. బుద్ధుడంటే ఆమెకు ఎనలేని ప్రేమ, సాటిలేని భక్తి, చాలా ఇష్టం అన్నమాట. తన ఆస్తిపాస్తులన్నింటిని అమ్మేసి వచ్చిన డబ్బుతో మేలి బంగారపు అంటే స్వచ్ఛమైనటువంటి బంగారపు బుద్ధ విగ్రహాన్ని ఆమె తయారు చేయించింది. అయిన వారందరిని వదిలేసి సహస్ర బుద్ధ మందిరానికి వెళ్ళి అక్కడే సన్యాసిగా జీవించసాగింది. అయితే అదొక పెద్ద ఆలయం అన్నమాట. ఒక భారీ పర్వతాన్ని ఆలయంగా మలిచారు. అందులో 1000 బుద్ధుడి విగ్రహాలు ఉండేవి కాబట్టి దాన్ని సహస్ర బుద్ధ ఆలయం అని పిలిచేవారు. తనతో పాటు తెచ్చుకున్న స్వర్ణ బుద్ధుణ్ణి ఆమె అక్కడే కొలువు తీర్చింది. రోజు భక్తి శ్రద్ధలతో పూజించేది. పూజలో సువాసన వెదజల్లే ఒక ఖరీదైన అగరబత్తీలను ఆ విగ్రహం ముందు వెలిగించేది. ఆ సువాసన తన ఇష్టదైవం ఎవరు? బుద్ధుడు. అంటే ఆ బంగారు ప్రతిమ మాత్రమే ఆస్వాదించాలనేది ఆమె కోరిక అన్నమాట. కానీ అగరబత్తీల పొగ తన బుద్ధుడి వైపు కాకుండా ఆలయంలో ఉన్న ఇతర బుద్ధ విగ్రహాల వైపు వెళుతూ ఉండేది. ఇది ఆమెకి నచ్చేది కాదు. అంటే మనందరికీ తెలుసు, అగరబత్తీని మనం వెలిగించినప్పుడు ఏమవుతుంది? గాలి ఎటువైపు వీస్తే అటువైపు అగరబత్తీల పొగ వెళ్తూ ఉంది. ఉదాహరణకు మన ఇల్లు ఏదైనా ఫస్ట్ ఫ్లోర్లో దేవుని గుడి ఉందనుకోండి, ఒక అగరబత్తి వెలిగించామనుకోండి, ఆ పొగ అంతా కిందికి కూడా వస్తుంది, అన్ని రూములలోకి పరిసరాలలోకి వ్యాపిస్తుంది. ఈ విషయం అందరికీ తెలుసు. ఏంటంటే గాలి ఎటు వీస్తే ఆ పొగ కూడా అటువైపే వీస్తుంది అనే విషయం. ఇది మనకు సైంటిఫిక్ రీజన్ ఉన్నది కదా ఫ్రెండ్స్. అయితే ఆమె అలా కాకుండా కేవలం తన బుద్ధుడికి మాత్రమే ఈ సువాసన చేరాలంటే నేనేం చెయ్యాలి అని రాత్రింబవళ్ళు తీవ్రంగా ఆలోచించింది. చూడండి, ఆమెకి ఎంత సంకుచితమైనటువంటి భక్తి భావం ఉంది, సంకుచిత ఆలోచన ఉంది ఆమెకు కదా. ఆలోచించి చివరకు ఆమెకు ఒక ఉపాయము వెంటనే ఒక ఉపాయాన్ని ఆలోచించింది. వెంటనే దానిని అమలు చేసింది. ఏం చేసింది ఆ ఉపాయం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఏం చేసింది? ఒక గొట్టాన్ని తయారు చేసి దాన్ని బంగారు బుద్ధ విగ్రహం ముందు పెట్టిందట. వెలిగించిన అగరబత్తీలను ఆ గొట్టంలో అమర్చి సువాసనను మోసుకొచ్చి పొగనేరుగా ఆ బుద్ధుడు ముక్కులోకి వెళ్ళే ఏర్పాటు కూడా చేసింది. అంటే ఏదైనా పైపే పెట్టిందో ఏం చేసిందో. ఆ పొగ తన బుద్ధుడి వైపే వెళుతూ ఉంటే చూస్తూ ఆమె ఎంతో ఆనందిస్తూ, అబ్బా నేను పెట్టిన మొత్తం బుద్ధుడే చేస్తాను, ఎందుకంటే ఖరీదైన అగరబత్తీలు కదా అనుకుంది అనమాట. రోజు సంతోషంగా వెలిగించేది, చూసుకుంటూ ఉండేది, ఆనందంగా కొన్ని రోజులు గడిచిపోయాయి. కానీ కొద్ది రోజులకి ఆనందం అంతా కూడా దుఃఖంగా మారింది. ఎందుకు? కారణం ఏమిటి ఫ్రెండ్స్? ఒకసారి ఆలోచించండి, మీరందరూ ఆలోచించండి. థింక్ అబౌట్. ఆమె రోజు అలా చేయడం వల్ల బంగారు బుద్ధుడి యొక్క ముఖం ఏమైపోయింది? మసిబారిపోయింది. అందరికీ తెలుసు, పొగ ఊరికి వీస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి చోటంతా కూడా మసక బారిపోతుంది, నల్లగా మారుతుంది. అలానే ఇక్కడ ఈ బంగారు బుద్ధుని యొక్క విగ్రహం కూడా కళావిహీనంగా మసిబారిపోయి ఉందన్నమాట. ఎంతో ప్రశాంతంగా, నిర్మలంగా, ప్రకాశవంతంగా ఉండే ఆ ముఖము నల్లగా మారడం చూసి దుఃఖభరితంగా అంటే నల్లగా ఉండేసరికి మనం ఇలా ఊహించుకుంటే అయ్యా ఏడుస్తున్నట్టు కనపడుతుందంట. మంచి స్వచ్ఛంగా ఉంటే నవ్వుతుందని అనుకుంటాం మన ఆలోచనలో. అలా కనిపించింది. ఏంటిది? బంగారు బుద్ధుని విగ్రహం. దాన్ని ఎంత శుభ్రపరిచినా ఇదివరకటి కళ లేదు. మనం కూడా చూడండి, ఒకసారి కొత్త వస్తువును కొని వాడినప్పుడు చాలా తలతల మెరుస్తూ ప్రకాశిస్తూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత మనం ఎంత క్లీన్ చేసినప్పటికీ కూడా
దాని యొక్క ప్రకాశం అనేది కొంతలో కొంత తగ్గుతుంది. ఇది మనం వాడే వస్తువుల్లో గమనిస్తూనే ఉంటాం కదా ఫ్రెండ్స్. అలానే ఇక్కడ కూడా ఈ విగ్రహం కూడా అలానే అయిపోయింది. ఇక చాలా బాధపడుతుంది. ఇంతకుముందు ఉన్నటువంటి కళ లేదు, తెల్లగా లేదు ఇట్లా. దీంతో ఆమె ఎంతో ఆందోళనతో ఆవేదనతో ఆలయంలో ఉన్న ముఖ్య పూజారి దగ్గరికి వెళ్ళింది. ఆయనను తీసుకువచ్చి తన బంగారు బుద్ధుని చూపించింది. నా స్వామి, నా బుద్ధుడు ఎలా అయ్యాడో చూడండి పూజారి గారు అంటూ అతనికి చూపించింది. నేను ఏం చేస్తే నా బుద్ధుడు మళ్ళీ ప్రకాశిస్తాడో చెప్పండి అని ఏడుస్తూ వేడుకుంది. ఎవరిని? ఆలయంలో ఉన్నటువంటి పూజారి. అమ్మ, ఇది నీ ఒక్కదాని మాత్రమే చేసే తప్పు కాదు. లోకంలో ప్రతి మూఢభక్తుడు తన ఇష్టమూర్తిని సంకుచిత ధోరణితో ఇలాగే మసిపూసి అంటారు కదా, మసిపూసి మరకబారుస్తున్నాడు, మసిపూసి మరడిగా చేస్తున్నాడు అని ఒక సామెత కూడా ఉంది కదా ఫ్రెండ్స్. అలానే మసిపూసి మసకబారుస్తున్నాడు అని ఆమెను ఆయన ఓదార్చి, ఏడవకమ్మ ఏడవకు, ఏం చేస్తావు మరి అంటున్నాడు. అంటే తన బుద్ధుడే అసలైన బుద్ధుడని, ఆయనకు మాత్రమే తన ఆరాధన మొత్తం చేరాలని, ఆలయంలో ఇతర బుద్ధ ప్రతిమల కంటే బుద్ధ విగ్రహాలకు చేరకూడదని ఆమె సంకుచితంగా ఆలోచించింది. అలానే వ్యవహరించింది ఫ్రెండ్స్. అంతే కదా మరి. అదే ఆ బంగారు బుద్ధుణ్ణి అందవిహీనుడిగా చేసిందని, ఇలాంటి సంకుచిత భక్తి ప్రేమ దుఃఖాన్ని మిగులుస్తాయని బోధ ఆయన మాటల్లో ఉంది. అంటే మనం ఏది ఆలోచించినప్పటికి కూడా చాలా విశాలంగా ఆలోచించాలి. కానీ అంటే దీన్ని మనం మానవ జీవితంతో కూడా ముడిపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటే చాలామంది ఏంటంటే తను ఉన్నదా, తన ఫ్యామిలీ ఉన్నదా, తిన్నదా, అంతేవరకు ఆలోచిస్తారు. ఇంట్లో మనుషులు ఉన్నా కూడా వాళ్ళనే ఏముందిలే అంటారు. ఎప్పుడు కూడా తనకే అని కాకుండా ఏదైనా కానీ నలుగురికి పంచండి, మీరు కూడా తినండి, అందులోనే మనకు ఆనందం ఉంటుందనే విషయాన్ని ఈ కథ ద్వారా మనం అందరం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. కాబట్టి చాలా విశాల హృదయంతో ఎల్లప్పుడూ పాజిటివ్గా ఆలోచిస్తూ తమ జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను.